మన నగరానికి వస్తే అమరావతిలో భాగం విజయవాడ నగరం. ఈ విజయవాడ నగరం అభివృద్ధి చెంది ఇప్పుడు శివారు ప్రాంతాల్లో కూడా పెనమలూరు, గొల్లపూడి, నున్న, రామర్పాడు, గుణదల ఈ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చెందుతా ఉంది. మేము కూడా ప్రజాప్రతినిధుల కింద ప్రతినిత్యం ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, ఎక్కడ కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే ఈ సిటీ ముందుకు వెళ్ళుద్ది, ఎంతో కొంత రియల్ ఎస్టేట్కి ఒక ఊతం వస్తుందని మేము నిరంతరం కూడా ఆలోచిస్తున్నాం. దీనిలో భాగంగానే అందరికీ ఒకటే కోరదబోతున్నాం. విజయవాడ నగరంలో రేపు రాబోయే నేషనల్ హైవే గొల్లపూడి ప్రాంతం, ఇబ్రహీంపట్నం ప్రాంతం మీద నుంచి ఫ్లైఓవర్ వచ్చి 2 ఫ్లైఓవర్లు వచ్చి కనకదుర్గమ్మ గుడి దగ్గరికి రాబోతున్నాయి. మేము నేషనల్ హైవే వాళ్ళని ఒకటే కోరాం, గంగూరు పెనమలూరు నుంచి నేషనల్ హైవే ఇవ్వాలి. మొన్నే నేను, రామ్మోహన్ గారు, బోడే ప్రసాద్ గారు అందరం కూడా అడవులతో కూర్చుని గంగూరు పెనమలూరు ప్రాంతం నుంచి నేషనల్ హైవేలు ఇవ్వాలి, అండర్ పాస్లు కూడా ఇస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గి అక్కడ కూడా రియల్ ఎస్టేట్ వస్తుందని. వీటికి తోడు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఒక ప్యారలల్ రోడ్డు, ఫర్ రోడ్డు కింద, అంటే ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా అమరావతికి వెళ్ళే విధంగా, అంతేకాకుండా డైరెక్ట్గా విజయవాడకి నిడమానూరు, ఎనికేపాడికి కాకుండా మరొక రోడ్డు ఇవ్వాలని కోరటం జరిగింది. అది కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు, త్వరలో రాబోతుంది.